నమస్తే. పాల్తీ తాండాలో పాల్తీ రమేష్ గౌడ హత్యనా ఆత్మహత్యనా? వీళ్ళందరూ కూడా హత్యనే అంటున్నారు. ఆ హత్య ఎవరు చేసినట్టు, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఎందుకు హార్ట్ అటాక్ రావాల్సి వచ్చింది, దానిపై కూడా పాల్తీ రమేష్ యొక్క భార్య ఉంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. అమ్మ, ఎట్లా జరిగింది? ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తున్నారు, హార్ట్ అటాక్ ఎందుకు వచ్చినట్టు? అంటే మనీ వల్లనే మా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇట్లా గొడవైంది, నిన్న గొడవైంది. పైసలు మా ఇంటికి వచ్చి గొడవ చేసిర్రు. మేమందరం మాట్లాడి పంపించేసినాం. గొడవ అయింది. ఇట్లా నేను చచ్చిపోతే చేస్తా అంటే మేము తిట్టి సైలెంట్ గా పడుకున్నాం. మార్నింగ్ మాకు పొద్దున 5:30 లేపి నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది అంటే మేము హాస్పిటల్కి వేసుకుపోయినాం. సడన్ గా హాస్పిటల్లో ఇక ఇది ఇట్లా చచ్చిపోయిన అనగానే ఏంది సార్ ప్రాబ్లం ఏంటంటే హార్ట్ అటాక్ అన్నారు. ఎందుకు వచ్చిందంటే స్ట్రెస్ వల్ల మొత్తం బీపీ ఎక్కువ బీపీ హై బీపీ అయిపోయి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. ఏ విషయం వల్ల? పైసల విషయంలో. ఎట్లా అంటే నా ఇంటి మీదకి వచ్చి నాతో గొడవ పడ్డారు, నా ఇజ్జత్ పోయింది, ఊర్లో నా పరువు పోయింది, నా పిల్లలు ఎట్లా బతకాలి, నా భార్య ఎట్లా బతకాలి అన్న బాధతోటి ఆయన ఇట్లా బాగా హై బీపీ అయిపోయి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. రమావత్, మధు, అలాగే బాలాజీ వీళ్ళందరికి కూడా ఎన్ని పైసలు ఇచ్చారమ్మా? ₹1 కోటి ఇష్టం. ₹1 కోటి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అన్ని పైసలు? అంత అప్పే ఇష్టం. ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నారు? అంటే చుట్టాలు కాదు, అందరు బయట వాళ్ళే. ఏమన్నారు మరి వాళ్ళు? వాళ్ళే అంత మా ఆయననే మాట్లాడుకున్నారు సార్, మాకేం తెలియదు. ఇట్లా ఏం చెప్పి మీ దగ్గర తీసుకున్నారు? బాలాజీ వాళ్ళు మేము సినిమాలో పెడుతున్నాం, సినిమాలో ఇట్లా ఒక ₹10 పెడితే ₹20 వస్తాయి, 20కి 30 వస్తాయి అని చెప్పి మాకంటే అంటే అప్పటికి మంగ్లీ దీని వెనకాల మంగ్లీ ఉందని మాకు తెలియదు. తర్వాత మంగ్లీ వీడియో లీక్ అయినాక మాకు తెలిసింది మంగ్లీ కూడా ఉందని. మరి ఏం చెప్పదలుచుకున్నారా? అంటే పోలీస్ స్టేషన్ పోవడం జరిగింది, కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం, ధర్నా చేసినాం. పోలీసులు మమ్మల్ని కొట్టి పంపించారు. ఎందుకు? వీడియో కూడా ఉంది మా దగ్గర. అంటే ఎందుకు కొట్టి? బాడీని పెట్టి ధర్నా చేస్తున్నామని కొట్టిరు మమ్మల్ని. కంప్లైంట్ తీసుకున్నారా? తీసుకోలేదు సార్, కంప్లైంట్ తీసుకోలేదు. రాసుకున్నారు కానీ కంప్లైంట్ తీసుకోలేదు. మరి న్యాయం జరుగుతుందని మీకు ఉందమ్మా? జరగదు సార్. మాకు న్యాయం జరిగి ఉంటే ఫస్ట్ జరిగేది. ఇన్ని శవాలు లేచేవి కావు. మాకు న్యాయం జరగాలి. మాకు న్యాయం చేస్తారా? మేము కూడా సావాలా? అంటే అధికారులు ఎవరైనా మీ దగ్గర రావడం జరిగింది? ఏమన్నా ఎప్పుడన్నా ఎవరన్నా చెప్పారు ఒక మాట అన్నా? ఎవరు రాలేదు. మరి ఏం చెప్పదలుచుకున్నా అధికారులకి, పోలీసులకి ఫైనల్ ఏం చెప్పారు? ఏం లేదు సార్, మాకు న్యాయం జరగాలి. మాకు న్యాయం చేయకపోతే మీరందరు గాజులు వేసుకొని కూర్చున్నట్టే. మీరు మొగాళ్ళే అయితే మాకు న్యాయం చేయండి. మంగ్లీకి వెనకంతా సపోర్ట్ ఉంది కదా, ఆ సపోర్ట్ మరి మీ బాధితులు ఎవరి దగ్గర కూడా సపోర్ట్ ఎత్తిస్తలేరు, ఎవరు ఏ ఎమ్మెల్యే కూడా సపోర్ట్ ఎవరు మాట్లాడట్లేదు. ఏం చెప్తాం మరి వాళ్ళందరికీ? మేము ఏం చెప్పాం సార్, వాళ్ళు కడుపుకు అన్నం తింటే మాకు న్యాయం చేయాలి అంతే. మాకు న్యాయమే చేయాలి. ఇంకా మేము వాళ్ళకి ఏమనం, మేమేం చెయ్యం. ఈ బాబుని వేసుకుని నేను ఏడో బతకాలి. ఇప్పుడు నా బతుకు రోడ్డు పాలైంది. ఎవరు సంపాదిస్తారు? ఎవరు చేస్తారు? ఉన్న 3 ఎకరాలు అమ్మేసినాం మేము. ఇప్పుడు ఉన్న ఈ ఇల్లు కూడా పేపర్స్ తాకట్లో ఉంది. ఇప్పుడు ఇల్లు కూడా ఇప్పుడు మేము ఏడ బతకాలి? మా బతుకు రోడ్డు పాలైంది, మేము ఏడ ఉండాలి. ఏం చెప్తాం మరి? మాకు న్యాయం జరగాలి అంతే. మాకు న్యాయం జరగాలి. నా లెక్క ఇంకొక ఫ్యామిలీకి అవ్వకూడదు. ఎవరు రావట్లేదు, వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు. ప్రభుత్వం అంతా గాజులేసుకొని కూర్చుంటున్నారా? ప్రభుత్వాలు మొగాళ్ళు గారా? మీకు మగతనం లేదా? ఒక మొగాలు చచ్చిపోతే మీకు ఆడలు లేరా ఇంట్లో? మీ ఆడలకి ఇట్లా అయితే మీరు ఇట్లా ఓకుంటారా? మాకు ఇగో చిన్న పిల్లాడు, ఈ పిల్లాడిని తీసుకొని నేడా బతకాలి. అప్పు ఎక్కడ తెలియాలి? నాకు ఎక్కడ ఏం తెలియదు. తీసుకపోయి పైసలు వేసిండు, ఏం తెలియదు. ఏం తెలిసిందైనా మేము వేసేసినాం. మేము ఆట నడుపుకొని బతుకుతున్నాం హైదరాబాద్ లో. ఎవరో ఇట్లా వేస్తున్నారంటే మేము వేసినాం. తీసుకుపోయి ₹1 చేతిలో లేదు, అన్ని అప్పు తీసుకొచ్చి కట్టినాం. నా పిల్లల్ని చట్టాలు చుట్టాలైపోయారు. ఏం చేస్తారు? ఎఫ్ఐఆర్ చేస్తారు, కోర్టుకు సబ్మిట్ చేస్తారు, రిమాండ్ చేస్తారు, మళ్ళీ బెయిల్ తీసుకుంటాం, బయటికి వస్తాం అంతే అనే కారణంలో వాళ్ళు తిరుగుతున్నారు. ప్రభుత్వం స్పందించి వాళ్లకు చట్టపరమైన న్యాయం, చట్టపరమైన శిక్షలు వేసి వాళ్లకు నానా కేసేసి వాళ్ళు చేసిన అరాచకానికి వాళ్ళ భూములు, వాళ్ళ విలువైన బాలాజీ తీసుకున్నాడు. బాలాజీ మా ఇంటికి వచ్చిండు. మా ఇంటికి వచ్చి 50 లక్షలు కట్టలు లెక్క పెట్టి మేమే స్వయంగా చేతుల మీదుగా బాలాజీకి ఇచ్చినాం. ఏ పేపర్ రాయలే, ఎక్కడ సంతకం పెట్టి మనలే, ఏం చెప్పలే. మామ నేనున్నా నీకు, మామనే అవుతాడు. నా మా ఆయన మామనే అవుతాడు. మామ నీకేం కాదు,
నేను ఎవరు నువ్వు నా దగ్గర వడ్డీ ఎక్కువ అధిక వడ్డీ నువ్వు తినలేదు, నేను నీకే ఇస్తా, నేను ఎవరికి ఇయ్యనని చెప్పి అన్నాడు. నెక్స్ట్ రోజు ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు, మళ్ళీ ఫోన్ చేస్తాడు. మేము భూమి అమ్ముదామని హైదరాబాద్ ఊరికి వచ్చినాం. నిన్న మళ్ళీ ₹1,00,000 కొట్టినాం మేము బండి రిజిస్ట్రేషన్ కోసం కొట్టించినాం. నువ్వు ఇచ్చిన డబ్బులకు సూర్యాపేటలో మాకు భూమి ఉంది, ఆ భూమికి మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి మళ్ళీ 1,00,000 కొట్టించుకున్నాడు.